హాయ్ ఏపీ. అనగనగా ఒక చరిత్ర అడుగడుగునా మనల్ని ఎలా ఉండాలి అని, ఏం చేయాలి అని, ఏమి చేయకూడదు అని గుర్తు చేస్తూనే ఉంటుంది. కానీ మనమే దానిని గుర్తించము. మానవత్వం మరిచి మనుషులను బానిసలుగా మార్చాలి అనుకున్నప్పుడు, మంచి చెడ్డ మరచి ఆడవాళ్ళని అవమానించాలి అనుకున్నప్పుడు, పసి మనుషుల జీవితాలను తుంచాలనుకున్నప్పుడు, మంచి పైన చెడు గెలవాలి అనుకున్న ప్రతిసారి చరిత్ర తిరిగి రాయబడుతుంది. ఇది జగమెరిగిన సత్యం. ఆంధ్ర, తెలంగాణ అని 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ఆ 2 రాష్ట్రాల్లో ఉన్న జనం మాత్రం ఒక్కటిగానే ఉన్నాము, ఒకరికి ఒకరుగానే ఉన్నాము అని నిరూపించిన చరిత్ర ఇది. పాలించే పెద్దలు విభేదాలు చూపించి ఏపీని అంధకారంలోకి నెట్టాలని చూసినా, పోరాడే ప్రజలు మాత్రం ఒకరికి ఒకరు తోడుగా నిలిచి గెలిచిన చరిత్ర. గెలుపు తెలంగాణలో మొదలుపెట్టి ఏపీలో పూర్తి చేసిన చరిత్ర. ఎంతటి ధీరుడు అయినా, వీరుడైనా, ప్రజలకి మంచి చేసిన వాడు, ప్రజలు మెప్పు పొందినవాడు రాజు అవుతారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ బానిసలుగా చూడాలనుకున్నవాడు దిక్కు లేకుండా పోతాడు అని చూపించిన చరిత్ర. నా దృష్టిలో గెలుపు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారి గెలుపు దగ్గర నుండి ఏపీ గెలుపు కూడా మొదలైంది. ఇంకా ముందే ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర నుండి మొదలైంది అనొచ్చు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి గెలుపు ఏపీకి ఒక మంచి మలుపు నా దృష్టిలో. ఎలా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, రేవంత్ రెడ్డి గారి గెలుపు వల్ల మంచి జరిగిందా లేదా అనేది పక్కన పెడితే, ఏపీకి చాలా నష్టాలు జరగకుండా ఆగాయి. అది గొప్ప సాయమే కదా. అందుకే ఏపీ గెలుపు రేవంత్ రెడ్డి గారి గెలుపు నుండి మొదలై చంద్రబాబు గారి గెలుపుతో ఏపీ హ్యాపీ ఏపీగా మారబోతుంది. ఈ గెలుపు కోసం పోరాడిన రాజకీయ పార్టీ నేతలకి, కార్యకర్తలకి, ప్రతి నిమిషము ప్రజలకి నిజం తెలియడం కోసం పోరాడిన మీడియాకి, యాంకర్స్కి, మంచి గెలవాలని ప్రయత్నించిన సోషల్ మీడియాకి, ముఖ్యంగా ఎన్నో కేసులు పెడుతున్నా, బెదిరింపులు వస్తున్నా, అధికారంలో ఉన్నామని భయపెడుతున్నా, భయపడకుండా, బెదరకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన, అదేవిధంగా డిబేట్స్కి వచ్చి తప్పుల్ని సమర్థించుకుంటూ మాట్లాడే నాయకుల్ని కూడా నేరుగా నిలదీస్తూ ఏపీ విజయానికి కారణమైన ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి, టీవీ5 మూర్తి గారికి, టీవీ5 సాంబశివరావు గారికి, మహాలక్ష్మి గారికి హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా మహావంశీ గారు, రాజు గారికి కూడా హ్యాట్స్ ఆఫ్. మహావంశీ గారు అంటించే చురకలు మామూలుగా ఉండదు. స్లోగా మొదలుపెట్టి సురుగ్గా అంటిస్తారు. సూపర్ సార్ వంశీ సార్. ఇది టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపు కాదు, ఇది ప్రజల గెలుపు. ఏపీ ప్రజలను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎర్రజెండా మీడియా. థ్యాంక్ యూ.